మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే గురువారం. పోపుల డబ్బాలో ఈ 2 వస్తువులు పెడితే చాలు, వద్దన్న ధనం వస్తుంది, మీ కష్టాలన్నీ పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మన సనాతన ధర్మంలో కొన్ని ప్రత్యేకమైన తిథి, వారం, నక్షత్రాల కలయికలకు అద్భుతమైన శక్తులు ఉంటాయని, ఆ సమయాల్లో చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా అసాధారణమైన ఫలితాలను ఇస్తాయని మన పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పారు. అలాంటి ఒక అరుదైన అత్యంత పవిత్రమైన యోగమే రేపు రాబోతోంది. రేపు గురువారం బ్రహ్మాండమైన రోజు. మన ఇంటికి ఐశ్వర్యాన్ని అందించే అన్నపూర్ణాదేవి స్వరూపమైన పోపుల డబ్బాలో కేవలం 2 వస్తువులను రహస్యంగా ఉంచటం ద్వారా మనం వద్దన్నా కూడా ధనం మన ఇంటికి ప్రవాహంలా వస్తుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మరి ఇంతకీ ఈ గురువారం రోజు పోపుల డబ్బాలు ఏ వస్తువులు పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మనం ఈ రోజుకు ఉన్న అపారమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. రేపు గురువారం అంటే లక్ష్మీవారం. గురువారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచిదని మన పురాణాలు చెప్తూ ఉంటాయి. భోగభాగ్యాలకు, సుఖ సంతోషాలకు, అంతులేని సంపదకు అధిపతి గురుగ్రహానికి సంబంధించిన ఈ రోజున ఆ తల్లి కరుణ మనపై ప్రసరిస్తుంది. గురువు ధనానికి, జ్ఞానానికి, సౌభాగ్యానికి కారకుడు. గురువారం రోజు లక్ష్మీదేవి ప్రసన్నతతో మన ఇంటి ఐశ్వర్యాన్ని పెంచుతుంది. అయితే ఈ రోజును మరింత శక్తివంతంగా మార్చేది గురుగ్రహం యొక్క ప్రభావం. గురువు దేవతల గురువు, ధనకారకుడు. ఒక్కసారి ఆలోచించండి. గురువారం రోజు లక్ష్మీదేవి గురు భగవానుడి కలయిక. ఈ జగత్తుకు తల్లిదండ్రులైన లక్ష్మీనారాయణులు ఇద్దరూ అత్యంత ప్రసన్నంగా ఉండే శుభగడియ ఇది. వారిద్దరి అనుభవం పరిపూర్ణంగా వర్షించే అద్భుతమైన సమయం. ఇలాంటి అపురూపమైన వేళల్లో మనం ఏ చిన్న మంచి కార్యం తలపెట్టినా, ఏ చిన్న పరిహారం భక్తితో ఆచరించినా దాని ఫలితం నేరుగా ఆ ఆది దంపతుల పాదాల చెంతకు చేరి వారి సంపూర్ణ ఆశీస్సుల రూపంలో మనకు 100 రెట్లు తిరిగి వస్తుంది. మరి సాక్షాత్తు లక్ష్మీనారాయణుల అనుగ్రహమే మనకు లభిస్తే ఇక మన జీవితంలో ఓటమికి తావుంటుందా? సిరి సంపదలకు లోటుంటుందా? నిస్సందేహంగా ఇది మన జీవిత గమనాన్నే మార్చేయగల ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన యోగం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పోపుల డబ్బాలో 2 వస్తువులు పెట్టడం ఏమిటి? దానివల్ల ధనం ఎలా వస్తుంది అని మీకు సందేహం రావచ్చు. ఇందులో చాలా గూఢమైన, శాస్త్రీయమైన అంతరార్థం ఉంది. మన ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో వంటగది ఒకటి. వంటగది మన ఇంటికి దేవాలయం లాంటిది. అక్కడ కొలువైన పొయ్యి అగ్నిదేవునికి నిలయం. ఆ వంటగదిలో ఉండే ప్రతి వస్తువు అన్నపూర్ణాదేవి స్వరూపం. ఆ తల్లి అనుగ్రహం వల్లే మనకు ఆకలి తీరి ప్రాణం నిలుస్తుంది. అలాంటి వంటగదికి హృదయం లాంటిది పోపుల డబ్బా. అది కేవలం దినుసులు పెట్టుకునే పెట్టె మాత్రమే కాదు, అది మన ఇంటి సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి ప్రతీక. ఆ డబ్బాలో ఉండే పసుపు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు వంటివన్నీ కేవలం రుచిని ఇచ్చేవి మాత్రమే కాదు, అవి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినవి, మన ఆరోగ్యాన్ని కాపాడేవి. పోపుల డబ్బా ఎప్పుడూ నిండుగా కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న ప్రాణాలకు, ధనధాన్యాలకు లోటు ఉండదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఆ పోపుల డబ్బా మన ఇంటి ఐశ్వర్యానికి ఒక సూచిక. అలాంటి శక్తి కేంద్రమైన పోపుల డబ్బాలో ఇంతటి పవిత్రమైన రోజున మనం కొన్ని ప్రత్యేకమైన దైవికమైన వస్తువులను ఉంచినప్పుడు ఆ డబ్బా ఒక సాధారణ పెట్టిలా కాకుండా ఒక శక్తివంతమైన ధన ఆకర్షణ యంత్రంలా మారిపోతుంది. అది మన ఇంటి ఆర్థిక శక్తిని 10ంతలు చేస్తుంది. మరి మనం ఆ పోపుల డబ్బాలో ఉంచాల్సిన ఆ 2 అద్భుతమైన రహస్యమైన వస్తువులు ఏమిటంటే, మొదటిది పసుపు కొమ్ము, రెండవది గోమతి చక్రం. ఈ రెండిటికి ఎందుకెంత ప్రాముఖ్యత అంటే, పసుపును మించిన శుభప్రదమైన వస్తువు మరి ఒకటి లేదు. పసుపు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అమ్మవారిని హరిద్ర ప్రియ అని పిలుస్తూ ఉంటారు. అంటే పసుపును ఇష్టపడేది అని అర్థం. అంతేకాదు పసుపు దేవతల గురువైన బృహస్పతికి ప్రతీక. గురువు ధనానికి, జ్ఞానానికి, సౌభాగ్యానికి కారకుడు. ఎవరి జాతకంలో అయితే గురుబలం ఉంటుందో
వారికి ధనానికి లోటు అనేది ఉండదు. అలాంటి పసుపు కొమ్మును మనం పోపుల డబ్బాలో ఉంచటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, గురుగ్రహ అనుగ్రహాన్ని ఏకకాలంలో పొందుతాము. పసుపుకు ఉన్న క్రిమి సంహారక గుణం వల్ల అది మన ఇంట్లోని ప్రతికూల శక్తులను, దారిద్ర్యాన్ని పారద్రోలి ఒక పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక గోమతి చక్రం విషయానికి వస్తే అది సాక్షాత్తు లక్ష్మీదేవికి అతి ప్రీతి వస్తువు. గోమతి చక్రాలు క్షీరసాగర్ మదనంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన దైవిక వస్తువులు. అందుకే గోమతి చక్రాలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి తప్పక ఉంటుందని ప్రగాఢమైన నమ్మకం. పూర్వకాలంలో గోమతి చక్రాలను ధనలక్ష్మి సంకేతంగా వాడేవారు. కాబట్టి గోమతి చక్రం నేరుగా ధనానికి సంకేతం. ఇది ధనాన్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుందని తాంత్రిక శాస్త్రం చెప్తోంది. కనుక మనం ఈ రెండు వస్తువులను అంటే లక్ష్మీ స్వరూపమైన పసుపు కొమ్మును, ధనానికి ప్రతీక అయిన గోమతి చక్రాన్ని కలిపి పోపుల డబ్బాలో ఉంచినప్పుడు ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా, ఎప్పుడు, ఏ పద్ధతిలో చేయాలో వివరంగా చూద్దాం. రేపు గురువారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారం చేయండి. పగలంతా మీ పనులు ముగించుకొని సాయంత్రం ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా వంటగదిని, పూజా మందిరాన్ని శుభ్రపరిచి గడపకు పసుపు కుంకుమలు ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి. సాయంత్రం దీపారాధన చేయాలి. ఈ ప్రక్రియను ఎవరికీ చెప్పకుండా, ఎవరూ చూడకుండా అత్యంత రహస్యంగా, మౌనంగా చేయాలి. ముందు మీ వంటగదిలోనికి వెళ్ళి మీ పోపుల డబ్బాను తీసుకోండి. దానికి బయట వైపు 4 పక్కల పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ఇప్పుడు ఒక చిన్న పళ్ళెంలో ఒక ఎండిన పసుపు కొమ్ము తీసుకోండి. పొడి కాదు, పసుపు కొమ్ము తీసుకోండి. మరియు ఒక శుభప్రదమైన తెల్లని గోమతి చక్రాన్ని తీసుకోండి. గోమతి చక్రం మంచి ఆకారంలో విరిగిపోకుండా ఉన్నది ఎంచుకోవాలి. గోమతి చక్రాన్ని ముందే పూజా షాప్లో తెచ్చుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఆ పళ్ళెంలోని పసుపు కొమ్మును, గోమతి చక్రాన్ని మీ కుడి చేతిలోనికి తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రశాంతమైన మనసుతో లక్ష్మీ నారాయణులను మనసారా ప్రార్థించండి. ఓం శ్రీం శ్రీయే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను 11 సార్లు జపించండి. ఆ తర్వాత మీ సంకల్పాన్ని స్పష్టంగా ఆర్తితో అమ్మవారికి విన్నవించుకోండి. తల్లి మహాలక్ష్మి, నీకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువారం నాడు నీ పతిదేవుడైన శ్రీమన్నారాయణుడి గురుగ్రహ ప్రభావంతో కలిసిన ఈ పరమ పవిత్రమైన రోజున ఈ రాత్రి సమయంలో నిన్ను మా గృహంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాము. నీ స్వరూపమైన ఈ పసుపు కొమ్మును, నీకు అతి ప్రియమైన ఈ గోమతి చక్రాన్ని మా ఇంటికి అన్నపూర్ణ అయిన ఈ పోపుల డబ్బాలో నీకు ఆసనంగా సమర్పిస్తున్నాము. నువ్వు ఇందులో కొలువై మా ఇంట్లో స్థిరంగా నివసించు తల్లి. మా ఇంట్లో పేరుకుపోయిన దరిద్రాన్ని, ఆర్థిక ఇబ్బందులను, అప్పుల బాధలను తొలగించు. మాకు వద్దన్నా కూడా ధనం వచ్చి పడేలా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించి మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా కన్నీళ్లు పెట్టుకుని వేడుకోండి. మీ భక్తే మీ బలం. ఇలా ప్రార్థన పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న పసుపు కొమ్మును, గోమతి చక్రాన్ని భక్తితో తీసుకొని మీ పోపుల డబ్బాలోని మధ్య గదిలో కానీ లేదా మీరు ఎక్కువగా వాడే ఆవాలు లేదా జీలకర్ర ఉన్న గదిలో కానీ పెట్టండి. వాటిని దినుసులలో కొద్దిగా లోపలికి కప్పి ఉంచండి. అంతే, మీరు చేయాల్సిన పరిహారం పూర్తయినట్లే. ఆ డబ్బాను మూసివేసి యథాస్థానంలో పెట్టేయండి. మళ్ళీ ఆ డబ్బాను తెరవకూడదు. ఈ చిన్న క్రియ వెనుక ఉన్న శక్తి అమోఘమైనది. మీరు మీ ఇంటి ఐశ్వర్యానికి మూలమైన పోపుల డబ్బాలో లక్ష్మీదేవిని, గురు భగవానుడిని, ధనాకర్షణ శక్తిని ఒకేసారి ప్రతిష్ఠించారు. అది కూడా అత్యంత శక్తివంతమైన లక్ష్మీ నారాయణ యోగం ఉన్న రోజున చేశారు. ఇక చూడండి, ఆ మరుసటి రోజు నుంచే మీ ఇంట్లో మార్పులు గమనిస్తారు. ఆ పోపుల డబ్బా నుంచి మీరు తీసి వాడే ప్రతి దినుసును అమ్మవారి ప్రసాదంగా మారిపోతుంది. ఆ పోపులతో వండిన ఆహారం అమృత తుల్యమవుతుంది. దానిని తిన్న కుటుంబ సభ్యులకు అనారోగ్యాలు దూరమవుతూ ఉంటాయి. వారి ఆలోచనలో సానుకూలత పెరుగుతుంది. ఇంట్లో అనవసరమైన ఖర్చులు అదుపులోనికి వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. ఆగిపోయిన పనులు వాటంతటా అవే ముందుకు సాగుతాయి. రావాల్సిన డబ్బు సరైన సమయానికి చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు మీకు తెలియకుండానే తెరుచుకుంటాయి. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అప్రయత్నంగా సిద్ధిస్తాయి. వద్దన్నా ధనం వస్తుంది అంటే ఇదే.
మీరు ధనం కోసం వెతకటం కాదు, ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆ పోపుల డబ్బాలో పెట్టిన వస్తువులను అక్కడే శాశ్వతంగా ఉంచేయాలి. ప్రతి 6 నెలలకు ఒక్కసారి లేదా సంవత్సరానికి ఒక్కసారి మళ్ళీ ఇలాంటి మంచి రోజు చూసుకొని, లేదా ఏదైనా గురువారం రోజు పాత వాటిని తీసి పారే నీటిలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసి కొత్త పసుపు కొమ్ము గోమతి చక్రాన్ని ఇదే పద్ధతిలో పెట్టుకోవచ్చు. కాబట్టి రేపు రాబోయే ఈ అద్భుతమైన అరుదైన అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు. ఇది చాలా సులువైన, ఖర్చు లేని పరిహారం. కావాల్సిందల్లా కాస్త సమయం, భక్తి మరియు ప్రగాఢమైన నమ్మకం మాత్రమే. నమ్మకంతో చేసే ఏ చిన్న పనైనా కొండంత ఫలితాలను ఇస్తుంది. ఈ రహస్య పరిహారాన్ని శ్రద్ధగా ఆచరించి ఆ లక్ష్మీ నారాయణుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. మీ ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో నిత్యం కలకలలాడుతూ ఉంటుంది. మీ ఇంట్లో ధనవర్షం కురవటం ఖాయం. రేపు గురువారం వేప చెట్టు మొదట్లో దీనిని పడేయండి. చాలు, 12 గంటల్లో దరిద్రం వదిలిపోతుంది. డబ్బే డబ్బు. మీ సమస్యలన్నీ కూడా పోయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. వేప చెట్టు గురించి మన అందరికీ తెలిసిందే. వేప చెట్టు దగ్గర ఇలా చేయటం వల్ల మన జీవితంలో ఉండే కొన్ని రకాల దరిద్రాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, వాటి నుంచి మనం బయటపడగలుగుతాము. అందుకే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాము. వేప చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. వేప చెట్టు దగ్గర చేసే పరిహారాలకు తప్పకుండా 100% ఫలితం వస్తుంది. అందుకే గురువారం పూట మీరు ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీకు ఉండే ఎలాంటి సమస్య అయినా సరే పోతుంది. ఇది ఇలా ఈజీ పరిహారం కాబట్టి నమ్మకంతో చేసిన వారికి ఖచ్చితంగా ఫలితం అనేది రావటం జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. గురువారం చేసే పరిహారాలు అన్నిటికీ కూడా చాలా మంచి రిజల్ట్ అనేది మనం పొందవచ్చు. అసలు వేప చెట్టు దగ్గర గురువారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గురువారం పూట వేప చెట్టు దగ్గర ఈ పనిని చేయటం వల్ల మన జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుంది. మనల్ని చాలా సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సమస్యల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాము, సతమతమైపోతూ ఉంటాము. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు మనకు ఇన్ని సమస్యలు వస్తున్నాయో కూడా కొన్నిసార్లు తెలియక మనం బాధపడిపోతూ ఉంటాం కదా. ఏదైనా తప్పు చేశామేమో, అందుకే భగవంతుడు మనల్ని ఇలా పరీక్షిస్తున్నాడేమో అని మనలోనే మనం అనుకుని ఏడుస్తూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము, దుఃఖిస్తూ ఉంటాము. ఏం చేయాలో అర్థం కాదు. వారికి మన సమస్యలను చెప్పుకోవాలో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో మనం ఉండిపోతూ ఉంటాము. ఇలా సమస్యలు ఉన్నవారు ఒక్కసారి నమ్మకంతో ఈ పరిహారం చేయండి. మీరే ఆశ్చర్యపోతారు. మళ్ళీ గురువారం మీరు మీ అంతటా మీరే చేసుకుంటూ ఉంటారు. అంటే ఒకసారి పరిహారం చేస్తే ఫలితం రాదా అంటే ఫలితం వస్తుంది. కాకపోతే 1-2 సార్లు చేస్తే మనకు ఇంకా మంచి జరుగుతుంది కదా. మన జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా మనం పోగొట్టుకోగలుగుతాం. కాబట్టి అందుకే ఇలా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఇదేమీ అంత పెద్ద పరిహారం కాదు, చాలా చిన్నది. వేప చెట్టు అందరికీ అందుబాటులోనే ఉంటుంది. కొంతమంది ఇళ్లల్లోనే ఉంటుంది. కానీ ఇళ్లల్లో ఉండే వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయకండి. కొంచెం మీ ఇంటి నుంచి దూరంగా ఉండే వేప చెట్టు దగ్గర చేయాలి. పూజించే చెట్ల దగ్గర అయినా ఈ పరిహారం చేసుకోవచ్చు. కాకపోతే ఇంటికి కొంచెం దూరంగా ఉండే వేప చెట్టు దగ్గర చేసుకోండి, సరిపోతుంది. మనం కొంచెం ఎదుగుతూ ఉంటే అది కొంతమందికి నచ్చదు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. మన ఎదుగుదలను ఆపాలని అనేక రకాల ప్రయత్నాలను కూడా చేస్తూ ఉంటారు. దిష్టి దోషాలతో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దాంతో ఎదుగుదల అనేది ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది చెప్తూ ఉంటారు, 6 నెలలు ముందు వరకు మేము బాగానే ఉన్నాము, 6 నెలల తర్వాత ఇలా అయిపోయింది, 3 నెలల వరకు బాగానే ఉన్నాము, 3 నెలల తర్వాత ఇలా అయిపోయింది, అసలు ఎదుగుదల అనేది లేదు, ఎందుకు ఎదగలేకపోతున్నాం, లైఫ్లో ఎందుకు మేము సంపాదించలేకపోతూ ఉన్నాము, మేము కూడా కష్టపడుతున్నాము, మేము కూడా చాలా కష్టపడి సంపాదిస్తూ ఉంటాం, కానీ అయినప్పటికీ కూడా మాకు పెద్దగా ఫలితాలు అయితే లేవని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది. ఇరుగువారు పొరుగువారిలాగే మీరు కూడా ఎదుగుతారు. మీరు కూడా బాగా సంపాదించుకోగలుగుతారు. మీపై ఉండే దిష్టి దోషాలతో పాటు నరదృష్టి నుంచి కూడా మీరు విముక్తి కలిగించుకోగలుగుతారు. అందుకే గురువారం పూట ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా కానీ 100% ఫలితం వస్తుంది.
అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. అంత మంచి పరిహారం, అంత చక్కగా మీకు ఈ పరిహారం సిద్ధించటం అనేది జరుగుతుందని శాస్త్రమే చెప్తుంది. చాలా చిన్న పరిహారం కావచ్చు, కానీ ఫలితాలు అయితే అద్భుతంగా ఉంటాయి. మీరు లాభం పొందుతారు. ఈ పరిహారం ఎదుగుదల కోసం, మీరు జీవితంలో బాగా సంపాదించుకోవడానికి, అలానే కాకుండా ఆగిపోయిన సంపాదన తిరిగి మళ్ళీ ప్రారంభమవడానికి, అందరిలాగే మీరు కూడా జీవించడానికి, మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు అనేవి పోవడానికి కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది. దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరమే లేదు. చాలా చిన్న పరిహారం. మన ఇంట్లో ఉండే వస్తువులే చాలు. ఆవాలు, రాళ్ల ఉప్పు ఉంటుంది కదా, అది తీసుకోండి. ఇలా తీసేసుకొని ఈ పరిహారం చేయాలి. ఇక్కడ చూపించే విధంగా, అనగా వీడియోలో చూపించే విధంగా చేతిలో ఇంత ఉప్పు తీసుకోండి. ఆ తర్వాత అందులో 1/2 స్పూన్ అన్ని ఆవాలను కూడా పోయండి. ఆవాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి, నల్లగా ఉంటాయి, చాలా శక్తిని కలిగి ఉంటాయి, చాలా శక్తివంతమైనవి. ఆ ఆవాలతో ఏదైనా చేస్తే రాదు కాదు అనకుండా వస్తుంది, అంటే పరిహారం సిద్ధిస్తుంది. అందుకే మీరు ఇలా 1/2 స్పూన్ ఆవాలను, 1 స్పూన్ అంత రాళ్ల ఉప్పును తీసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత మీరు వాటిని కుడి చేతిలోనే పట్టుకోండి. ఏం లేదు, కుడి చేతిలో పట్టుకొని వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి. మనకు ఊరి చివరిలో కొన్ని వేప చెట్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళండి. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి చేతిలో పట్టుకోండి. ఉప్పు, ఆవాలు కలపండి. కలిపిన తర్వాత చేతిలో పట్టేసుకొని మీరు సంకల్పం చెప్పుకోండి. మీ ఎదుగుదల బాగుండాలని, మీకు ఇబ్బంది ఉండకూడదని, అనేక రకాల సమస్యలన్నీ కూడా పోయి అదృష్టం బాగా కలిసి రావాలని, దైవానుగ్రహం కలగాలని, మీ జీవితమంతా కూడా మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం కావాలని, కష్టము, సమస్య, బాధ ఇలాంటివి రాకూడదు, ధనానికి సంబంధించిన సమస్య మొత్తం కూడా పోవాలి అని మీరు చక్కగా సంకల్పం చెప్పుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పేసి వాటిని వేప చెట్టు మొదట్లో అలా చల్లండి. ఇలా చల్లే ముందు మీరు ఒక్కసారి తాకి నమస్కారం చేసుకోవాలి. వేప చెట్టుకు ఖచ్చితంగా నమస్కారం చేసుకోవటం వల్ల మంచిది. ముఖ్యంగా మీరు గురువారాల్లో ఎక్కడైనా వేప చెట్టు కనబడితే నమస్కారం చేసుకోండి. మనసులోనే నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వేప చెట్టుకు గ్రహించుకునే శక్తి ఉంటుంది. వేప చెట్టు మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, చెడును తీసేస్తుంది. వేప చెట్టును తాకటం వల్ల ధనద్వారాలు తెరుచుకుంటాయి. అరచేతితో వేప చెట్టును ఎవరైతే గురువారం రోజున తాకుతారో అలాంటి వాళ్ళ జీవితంలో ధనద్వారాలు మూసుకుపోయి ఉంటే అవి తెరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ధనం అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కానీ ఒకసారికి 2 సార్లు కాదు, 1కి 2 సార్లు ఈ పరిహారం చేయటం వల్ల అలా ధనద్వారాలు తెరుచుకుంటాయని పురాణాలలోనే చెప్పబడుతుంది. కాబట్టి ఒకవేళ ధనానికి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఈ పరిహారం చేసుకుంటూ వేప చెట్టును తాకండి. వేప చెట్టుకు నమస్కారం చేసుకోండి. వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా మనకు మంచే జరుగుతుంది. వేప చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి వేప చెట్టు దగ్గర చేసే పరిహారం కావచ్చు, వేప చెట్టు దగ్గర చేసుకునే కొన్ని నియమాలు కావచ్చు, మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి, మీ జీవితాన్ని మారుస్తాయి. అందుకే ఇలా ఈ విధంగా పరిహారం చేసుకొని ఫలితం పొందండి. ఇక మీరు తీసుకెళ్లిన ఈ ఆవాలు, ఉప్పును వేప చెట్టు మొదట్లో పోసేయండి. ఇక్కడ పోసే ముందు, అమ్మా, మేము మా అవసరం కోసం ఈ పరిహారం చేసుకుంటున్నాం, కాబట్టి మాకు ఖచ్చితంగా పరిహారం సిద్ధించేలాగా చూడు తల్లి, మాకు మంచి ఫలితం వచ్చేలాగా చూడు అనేసి సంకల్పం చెప్పుకొని ఆవాలను, ఉప్పును అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా చేసి చూడండి, మీరే మార్పును గమనిస్తారు. అంటే ఒక్క రోజులోనే మీరు కోట్లకు అధిపతులు అయిపోతారు, కోటి రూపాయలు సంపాదిస్తారని కాదు, పరిహారం సిద్ధిస్తుంది. మెల్లిమెల్లిగా ఫలితాలు చూస్తారు. ఒకటేసారి ఫలితాలు అనేవి రావు. ఒకటేసారి మీ ఎదుగుదల అనేది పెరిగిపోదు. కొద్ది కొద్దిగా ఎదుగుదల అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా బాగుండడానికి ఉపయోగపడే పరిహారం. చాలా చిన్న పరిహారం కావచ్చు, కానీ మీరే ఆశ్చర్యపోవడానికి గురవుతారు. అంత బాగా మీకు ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేయటం వలన 12 గంటల్లో మీ దరిద్రం వదిలి వెళ్ళిపోవటము స్టార్ట్ చేస్తుంది. ఈ సమస్యలన్నీ కూడా పోయి మీరు కోటీశ్వరులు అయిపోతారు. కాబట్టి అందరూ గురువారం రోజు వేప చెట్టు మొదట్లో ఇవి పడేసి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.